వైసీపీ నుంచి సస్పెండ్ అయ్యాక ఇటు ఇంటికి అటు పార్టీకి పూర్తిగా దూరం అయ్యారు ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్. దీంతో దశాబ్దాలుగా ఆయన్ని నమ్ముకుని ఉన్న క్యాడర్ ఇప్పుడు చెల్లాచెదరవుతుంది. అదే పెద్ద హాట్ టాపిక్ గా మారింది. దీంతో టెక్కలి నియోజకవర్గ వైసీపీ క్యాడర్ ను నడిపించే బాధ్యతను శ్రీనివాస్ భార్య దువ్వాడ వాణికి జగనిచ్చారు. వైసీపీ దూరం పెట్టాక అడపా మినహా టెక్కలికి దూరంగానే ఉంటున్నారు ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్. అందుకే ఆ గ్యాప్ ని ఫిల్ చేసేలా ఆయన భార్య పావులు కలుపుతున్నారు. నార్మల్ కాదు, ఒక రేంజ్ లో దువ్వాడ శ్రీనివాస్ కి ఎలాగైనా చెక్ పెట్టాలని ఆవిడ నిద్రాహారాలు మానేసి మరీ శ్రమిస్తున్నారు. గతంలో ఒకే పార్టీలో ఉన్న పేరాడ తిలక్ ఇంకా దువ్వాడ శ్రీనివాస్ మధ్య పచ్చగడ్డి వేస్తే బగ్గుమనేది, ఎవరికి వారే అన్న తీరుగా ఉండటంతో పార్టీ క్యాడర్ కూడా రెండు వర్గాలుగా విడిపోయింది. ఇప్పుడు దువ్వాడ రాజకీయాలకు దూరమైన గతంలో డి అంటే డి అనుకున్న వైసీపీలోని రెండు వర్గాలు ఒకే వరలో ఎమ్మలేకపోతున్నాయి. రెండు వర్గాల మధ్య విభజన రేఖ ఇప్పటికీ స్పష్టంగా కనిపిస్తోంది చెప్తున్నారు. ఇక కుటుంబ గొడవలతో భర్తకు దూరంగా ఉండడం మొదలయ్యాక దువ్వాడ వాణి కూడా రాజకీయంగా పేరాడ తిలక్ మద్దతు ఇస్తూ వస్తున్నారు. సో తిలక్ వరుసకు సోదరి అవుతారు వాణి. ఇప్పుడు అక్కా తమ్ముడు కలిసి టెక్కలి వైసీపీని నిలబెట్టే ప్రయత్నాల్లో ఉన్నారట. సో పేరాడకు క్యాడర్ బలం లేదని కొందరు అధిష్టానానికి ఫిర్యాదులు చేశారన్న సంగతి తెలిసిన వాణి ఇక తన బ్యాక్గ్రౌండ్ తిలక్ ఉపయోగపడేలా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. కుటుంబ సమస్యలతో ప్రస్తుతం రాజకీయాలకు దూరంగా ఉన్న దువ్వాడ వాణి తన భర్త ఎమ్మెల్సీ శ్రీనివాస్ తో కోర్టులో ఒక పక్క కోర్టులో పోరాడుతూనే ఆయన్ని ప్రజా కోర్టులో దోషిగా నిలబెట్టాలని అనుకుంటున్నారు. ఇక నుంచి ప్రత్యక్ష రాజకీయాల్లో యాక్టివ్ అవుతూనే నియోజకవర్గ పార్టీ ఇన్ఛార్జ్ గా ఉన్న పేరాడ తిలక్ సాయం చేస్తానంటున్నారు వాణి. రాజకీయ ఎత్తుగడల్లో అనుభవం ఉన్న వాణి తన భర్త దూరం అయ్యాక వచ్చిన గ్యాప్ ని ఫిల్ చేసే ప్రయత్నాల్లో గట్టిగా ఉన్నారు. సో ఇన్ని రోజులు 2-3 వర్గాలుగా ఉన్న టెక్కలి వైసీపీని ఒక్కతాటి మీదకు తెచ్చే ప్రయత్నం మొదలైంది. సో మనలో మనకు విభేదాలు కాదు, బలంగా ఉన్న టీడీపీని ఎదుర్కోవడానికి కలిసికట్టుగా వెళ్లాలని క్యాడర్ కు సూచిస్తున్నారు. సీరియస్ పాలిటిక్స్ ని పక్కన పెట్టి వేరే వ్యవహారాల్లో మునిగి తేలుతున్న దువ్వాడ శ్రీనివాస్ ని పార్టీని సస్పెండ్ చేసింది వైసీపీ అధిష్టానం. అటు దశాబ్దాలుగా రాజకీయం చేస్తున్న పేరాడ తిలక్ ఇంకా ఆ మెచ్యూరిటీ రాలేదట. దీంతో సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉన్న దువ్వాడ వాణి ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఇంకా ఇటు పార్టీకి అటు వ్యక్తిగతంగా ఈమె ఇప్పుడు అక్కడికి వస్తున్నట్టు కూడా చెప్పుకుంటున్నారు అక్కడ నియోజకవర్గంలో ప్రజలు. సో భర్తతో విభేదించిన దువ్వాడ వాణి సైలెంట్ అవుతారని భావించారు అంతా. కానీ కొద్ది రోజులు ఇంటికే పరిమితమైన ఆమె తిలక్ క్యాడర్ సహాయ నిరాకరణ, వర్గాలతో పార్టీ బలహీనపడటం లాంటి వ్యవహారాలతో తిరిగి యాక్టివ్ అయినట్టు కూడా చెప్పుకుంటున్నాయి వైసీపీ శ్రేణులు. ఇక మెల్లిగా శ్రీనివాస్ అనుచరులు కూడా వాణి వెంట నడిచే అవకాశం ఉందని కూడా అంచనా వేస్తున్నారు. జెడ్పీటీసీగా ఉన్న వాణి తిరిగి యాక్టివ్ మోడ్ లోకి రావడం, మొదటి నుంచి దువ్వాడ శ్రీనివాస్ కు పంటి కింద రాయిలా మారిన పేరాడ తిలక్ తో కలిసి పనిచేయడం ఇప్పుడు ఆసక్తికరంగా మారుతుంది. ఇన్నాళ్ళు టెక్కలి కాన్స్టిట్యున్సీలో స్వపక్షంలో విపక్షంలా ఉండేవి వైసీపీలో రెండు గ్రూపులు ఇప్పుడు వాణి ఏకం చేసే ప్రయత్నాల్లో ఉన్నందున అదే జరిగితే తమకు తిరుగుంటుందని అనుకుంటున్నారు కార్యకర్తలు. పార్టీ ఇన్ఛార్జ్ గా ఎవరి నుంచే వాళ్లకు సపోర్ట్ చేయడంలో తప్పేముందని కూడా ప్రశ్నిస్తారు వాణి అనుచరులు. ఒకవేళ దువ్వాడ శ్రీనివాస్ తిరిగి యాక్టివ్ అయితే టెక్కలి వైసీపీలో ముందు ఎలాంటి ఆసక్తికరమైన పరిణామాలు జరుగుతాయో చూడాలంటున్నారు పరిశీలకులు. సో వాస్తవానికి ఇప్పటికే పార్టీ నుంచి ఆయన సస్పెండ్ చేసింది కాబట్టి దువ్వాడ శ్రీనివాస్ ని, సో ఇప్పుడు ఎమ్మెల్సీ ఆ పదవికి కూడా ఆయన రాజీనామా చేసే యోచనలో ఉన్నారు. ఇలాంటి టైంలో దువ్వాడ వాణి ఇంకా తిలక్, పేరాడ తిలక్ వీళ్ళిద్దరు కలిస్తే అక్కడ ఇంక కంప్లీట్ గా దువ్వాడ శ్రీనివాస్ కి పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ ఏమీ లేకుండా చేయొచ్చు అనేది వీళ్ళిద్దరి ఆలోచన. సో ఫ్యూచర్ లో దువ్వాడ శ్రీనివాస్ పొలిటికల్ భవితవ్యం ఎలా ఉండబోతుందో కామెంట్ రూపంలో చెప్పండి.